Hello everyone, welcome back to my YouTube channel Roshni's Lives in a Frame. సో ఈ రోజు అయితే కంప్లీట్ నా వీకెండ్ రొటీన్ ఒక సాటర్డే రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానని అయితే యాజ్ పాసిబుల్ నేనైతే యాడ్ చేస్తాను అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ మై సిస్టర్ ఆ సోలో డే ఇన్ మై లైఫ్ అనమాట. మా చెల్లి ఉంది అంటే సాటర్డే అస్సలు నేను 10 వరకు కూడా లేను. బట్ మా చెల్లి లేదు కాబట్టి టిఫిన్ చేయాలి, డాడీకి లేచి కాబట్టి త్వరగా అయితే లేచి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇడ్లీకి నేను అంతా పిండి కాకుండా ఆల్రెడీ కొంచెం సెపరేట్గా పిండి అయితే తీసుకొని ఉప్పు అయితే వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్లేట్స్కి మన ఇష్టం, నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్. నాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే రాసి పక్కన పెట్టుకున్నాను. సో దాని నెక్స్ట్ చిట్టి ఇడ్లీలు వేసుకోవడమే. నేను డాడీ ఇద్దరమే ఉన్నాం కాబట్టి 2 ప్లేట్స్ అయితే సరిపోతాయి. డాడీకి ఒక 7 to 8 ఇడ్లీస్, నాకు ఒక 4 ఇడ్లీస్. వింటర్ సీజన్ ఏమో కానీ బెంగళూరులో పొద్దున్న లెగంగానే ముక్కు పట్టేస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఒక ఆఫ్టర్నూన్ 12 వరకు. కావాలి కదా. సో ఇడ్లీలోకి నేను ఎప్పుడూ కూడా టమాటో ఉల్లిపాయ చట్నీ చేస్తాను. బట్ ఈరోజు వద్దు, పల్లి చట్నీ చేద్దాము. ప్రతిసారి ఇడ్లీకి అదే చట్నీ బోర్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి విత్ పల్లీ చట్నీ. ఆ రోజు అయితే చట్నీ నేను ఉప్పు కారం ఏం చూడలేదు, బాగానే కానీ మంచి టేస్టీగా అయితే వచ్చేసింది. దెన్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తే క్యాబేజ్ ఉంది, క్యాబేజ్ ఫ్రై చేశాను. ఇంకా ఆ రోజు నా పనులన్నీ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది. ఇంకా పూజ చేయాలి కదా అని చెప్పి ఎప్పుడు ఆ నైట్ డ్రెస్లోనే ఉంటున్నాను. ఉన్న డ్రెస్సులు అన్నీ అలాగే ఉండిపోతున్నాయి అని చెప్పి షెల్ఫ్లోకి వెళ్తే చూస్తే ఆ హోల్ కబోర్డ్ నావే ఉంటాయి అన్నమాట. ఐ జస్ట్ ఓన్లీ ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్స్ మాత్రమే. పార్టీ వేర్, ఫ్రాక్స్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ అన్నీ మళ్ళీ సెపరేట్గా. నాది దివాన్ కాట్ ఒకటి ఉంటుంది, అది స్టోరేజ్ దివాన్ కాట్ అనమాట. దాని నిండా ఉంటాయి. అసలు ఇన్ని బట్టలు తీసుకొని ఏం చేస్తాం మనం అమ్మాయిలము. లిటరలీ నేను చూపిస్తున్న డ్రెస్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి తీసుకున్నాను. ఇంకొక 2 months అయితే అది 1 year అయిపోతుంది. బట్ ఒక్కసారి వేశాను. సరే ఇది వేసుకుందామని చెప్పేసి ఇంకా తీసానమాట. పొద్దాకలా నైట్ డ్రెస్ ఎందుకు అని చెప్పి. కాకపోతే ఆ డ్రెస్ నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వేసుకున్నప్పుడు నాకు అది చాలా లూజ్గా ఉండే. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం టైట్ అయిపోయింది. అందుకే నా బాధ, నేను లావ్ అయిపోతున్నాను అని చెప్పేసి. బట్ ఎనీహౌ కొంచెమన్నా లావ్ అవ్వడం బెటర్ అనిపించేసి ఇంకా నేను నెక్స్ట్ పూజకి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఈవినింగ్ పూజ చేద్దామని పూలు తెచ్చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేద్దాం, బికాస్ మార్నింగ్ చేసిన క్యాబేజీ అయిపోయింది. ఇంకా నైట్కి చపాతీ అండ్ నెక్స్ట్ పొటాటో ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకే చపాతీ పిండి కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు, కొన్ని వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి. చూడండి నా విన్యాసాలు, లెట్స్ ఫైట్స్ విత్ చపాతీ అంట. సో అట్లా స్లోగా చపాతీ అయితే కంప్లీట్ చేశాను అనమాట. నైట్ డిన్నర్ చపాతీ విత్ పొటాటో ఫ్రై కంప్లీట్ చేసి కొన్ని వీడియో షూట్ చేసుకోవాల్సినవి ఉంటే షూట్ చేసేసుకొని పడుకున్నాను. అంతే ఫర్ దిస్ వీడియో. నా వీడియో ఇంతవరకు చూశారు అంటే ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే ఫర్ దిస్ వీడియోస్.